ఏంటి అంటే శిశువును చూచి. ఎవరిని చూచారు అలా చెప్పండి. క్రిస్మస్ అంటే ఏంటి? శిశువును చూచుట. ఈ రాత్రి దేవుని వాక్యాన్ని వినేవాళ్ళరా, ఈ పండుగ ప్రపంచ వ్యాప్తముగా ఎందుకింత ప్రసిద్ధి పొందింది, ఎందుకింత ప్రత్యేకత, ఎందుకింత మరి మహా ఘనమైన పండుగగా మరి ఎంచబడుచున్నది అంటే ఈ పండుగలో ప్రధానమైనటువంటి అంశము ప్రభువును చూచుట. ఈ రాత్రి మనము కూడా బాలయేసు యొక్క ఆరాధన చేయడానికి ఏకీభవించిన ప్రియమైన సోదరి, ప్రియమైన సోదరుడా, మనము కూడా ఎవరిని చూడాలి? ప్రభువును చూడాలి. ఒకవైపు వాతావరణము ఎలా ఉన్నా చాలా మంది పైకి చూస్తే పర్లేదంటారా? దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఎందుకని పైకి చూస్తే ఏం కనబడుతుంది? మబ్బు, ఏమండి, చినుకులు, అప్పుడప్పుడు తుంపర్లు పడుతున్నాయి. వాటిని చూసి పర్లేదంటారా? దేవునికి స్తోత్ర, హల్లెలూయా అనుకుంటూ మాట్లాడుకుంటున్నారు. దేవునికి స్తోత్రం. నేను ఇందాక నుంచి గమనిస్తున్నాను, చాలామంది ఎటు చూస్తున్నారు? ఎటు చూడాలి? ఆకాశం వైపు చూడకూడదు. దాన్ని కూడా సరిచేసి ఆయన పని కొరకు అనుకూలపరచగలిగిన బాలయేసు వైపు చూడాలి. దేవునికి స్తోత్రాలు. బెత్లెహేము పురవాస్తవ్య లాలి భూలోకవ స్తవ్యులు చేయు స్తుతిలివి గోలాలి లాలి లాలి లాలమ్మ లాలి లాలి శ్రీ మరియమ్మ పుత్ర నీకే లాలి. దేవునికి స్తోత్రం. క్రీస్తు నేడు పుట్టెను. రెండు చేతులు పైకెత్తి చెప్పాలి, క్రీస్తు నేడు పుట్టెను. హ్యాపీ క్రిస్మస్. చేతులు ఇలా అంటూ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. క్రీస్తు నేడు పుట్టెను, క్రీస్తు నేడు పుట్టెను, లోక రక్షకుడు పుట్టెను. బోలో యేసు మహారాజుకి, బోలో యేసు మహారాజుకి, బోలో యేసు మహారాజుకి. సోదరి సోదరులారా, జ్ఞానుల క్రిస్మస్ బాలయేసును చూచుట. బాలయేసు యొక్క దర్శనమే వారి గురి, వారి ప్రయాణము గురి. బాలయేసును చూచుట, బాలయేసును వారు గుర్తించుట, బాలయేసును ఆరాధించుట, అది వారి గురి. మనము కూడా ఈ రాత్రికాల సమయంలో నా గురి ఏమిటి? ఒక ప్రశ్న వేసుకోవాలి. నా యొక్క గురి ఏమిటి? ఈ రాత్రి నాకున్న కర్తవ్యం ఏమిటి? నేను చేయవలసిన పని ఏమిటి? ఈ పండుగలోనికి ఎందుకు నేను అడుగు పెట్టాను? అనేక గ్రామాల నుండి, వివిధ ప్రదేశాల నుండి సుదూర ప్రయాణాలు చేసి ఎంతో ఆనందముతో, సంతోషముతో ఈ స్థలానికి మీ అందరూ వచ్చారు. ఈ పండుగలో మా అందరికీ చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే, ఉద్యోగ రీత్యా, వ్యాపార రీత్యా, కొందరు మరి వారి యొక్క ఉపాధి రీత్యా విదేశాలకు వెళ్ళినా కూడా వాళ్ళందరూ ఎప్పుడు వస్తారో అమ్మ చెప్పండి? ఎప్పుడు కనబడని మన గ్రామానికి చెందినటువంటి ముఖాలన్నీ కూడా ఎప్పుడు కనబడతాయి? గడిగి చెప్పండి. క్రిస్మస్ పండుగ అందరిని చూడగానే ఎంత సంతోషం అనిపిస్తుందో. ఎందుకంటే మరి అందరూ ఇక్కడ వచ్చినప్పుడు నాకేమనిపిస్తుంది అంటే, పల్లకి ఆడపిల్లలు మరి ఆడపడుచులు పుట్టింటికి వచ్చినట్లుగా అనిపిస్తాం. దేవుడికి ఇస్తాక హల్లెలూయా. అంటే ఆడపిల్లలు పుట్టింటికి వస్తారా? మగపిల్లల ద్వారా దేవుడికి స్తోత్రం. ఆడపడుచులు ఏమండి అత్తవారింటికి వెళ్ళి పుట్టింటికి వస్తారు. మగపిల్లలకి జాబ్ రీత్యా లేదా ఇతర వ్యాపార రీత్యా వివిధ ప్రదేశాల్లో ఉన్నప్పుడు పండగకి తండ్రి ఇంటికి, తల్లి ఇంటికి వచ్చినట్లుగా మనమందరము కూడా ఒక చోట చేరి ప్రభువును ఎంతగానో ఆరాధించడానికి, ఆనందించడానికి దేవుడు మనకు కృప చూపించున్నాడు. కాబట్టి ఈ రాత్రి ప్రయాసపడి వచ్చిన సోదరి, ఈ ప్రయాస సఫలం కావాలి అంటే, బాలయేసు దీవెన నీకు మెండుగా ఈ సంవత్సరం అంతా కావాలి అంటే